నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అన్ని వైపుల నుంచి నిధులు తెచ్చేందుకు ప్రయత్నం జరుగుతోంది. అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు రుణం మంజూరయ్యింది. 13,592 కోట్ల రుణంలో భాగంగా ప్రపంచ బ్యాంకు నుంచి 6,796 కోట్లు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి 6,796 కోట్లు అందనున్నాయి. 6 ఏళ్ల పాటు విడతల వారీగా రుణం విడుదల చేసే క్రమంలో 2 ఆర్థిక సంస్థలు కొన్ని షరతులు విధించాయి. నిజానికి అప్పు ఇచ్చిన వాళ్ళు షరతులు విధించడంలో తప్పులేదు. నిధుల విడుదలలో సిఆర్డీఏకు కొన్ని షరతులు విధించారు. ఈ మొత్తం నిధులను అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు వెచ్చించాలని స్పష్టం చేశారు. అసలు ఇలాంటి షరతులు విధించడానికి వైసీపీనే కారణమని చెప్పాలి. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రుణం మంజూరైతే దాన్ని నిలిపివేయాలంటూ కొందరు వైసీపీ నేతలు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. అక్కడ నిర్మాణాలు జరగటం లేదని, రైతులను మోసగించి భూములు తీసుకున్నారని ఆరోపించారు. దాంతో అమరావతి ప్రాంతంలో పర్యటించిన ప్రపంచ బ్యాంకు బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వైసీపీ వాళ్ళవి ఒట్టి అబద్ధాలేనని తేల్చింది. 2019లో జగన్ అధికారానికి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాన్ని ఆపేసి 3 ముక్కలాటకు తెరతీశారు. దళిత రైతులంతా ఉద్యమించి కోర్టుల చుట్టూ తిరిగి న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేపట్టి తమ డిమాండ్లను సాధించుకున్నారు. జగన్ ఓటమితో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి చంద్రబాబు పాలనలో అమరావతి నిర్మాణానికి చర్యలు చేపడుతూ జగన్ రెడ్డి పాడుపెట్టిన భవనాలను కూడా పునరుద్ధరిస్తున్నారు. అయితే అసలు సిసలు రాజకీయాలు ఇప్పుడే తెర మీదకొచ్చాయి. అమరావతి పరుగులో అడ్డుపుల్లలు పెట్టే కార్యక్రమాలకు కొందరు తెరతీశారు. పేరు లేని ఓ లేఖ ప్రపంచ బ్యాంకుకు చేరింది. ఈ లేఖలో రాజధాని నిర్మాణానికి అమరావతి సురక్షిత ప్రాంతం కాదని, రైతులను మోసం చేసి భూములు తీసుకున్నారని ఆరోపించారు. రైతులకు ఇస్తామన్న నిధులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నట్టు తెలిసింది. అదేవిధంగా రైతులు తమ భూములు తమకివ్వాలని కోరుకుంటున్నట్టు కూడా పేర్కొనటం సంచలనంగా మారింది. ఈ సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబుపై పడిందనే చెప్పాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. పేరు రాయకుండా చాలా తెలివిగా ఆకాశరామన్న ఉత్తరం రాసినా కూడా రాసిన తీరును బట్టి అది వైసీపీ లేదా ఆ పార్టీ సానుభూతి పరుల పనేనని భావించాల్సి ఉంటుంది. 2015 నుంచి 19 మధ్య వైసీపీ అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారు. ప్రస్తుత లేఖలు కూడా వాటిని పోలి ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజా లేఖల్లో వైసీపీ కుట్ర ఉందని చెప్పుకుంటున్నారు. అప్పట్లో వైసీపీ వాళ్ళ ఫిర్యాదులు, ఆరోపణల వల్లే అమరావతి నిర్మాణం జాప్యం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో రాజధాని నిర్మాణాన్ని ఆపు చేయించి జనం నోట్లో మట్టి కొట్టేందుకు వైసీపీ వ్యూహం పన్నింది. ఆంధ్రుల రాజధానిని దెబ్బకొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో జగన్ రెడ్డి పార్టీ అన్నీ చేసి చూసింది. అమరావతి రైతులకు కౌలు చెల్లించకపోవటం, రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకపోవటం లాంటివి కొన్ని మాత్రమే. చివరకు అమరావతి రోడ్లపై ఉన్న మట్టి, కంకరును కూడా తోలుకుపోయారంటే ఎంత కక్కుర్తి పడ్డారో అర్థం చేసుకోవచ్చు. 5 ఏళ్ల తర్వాత జనం ఓడించి బుద్ధి చెప్పటంతో ఇంటికి పరిమితమైన వైసీపీ నేతలు తమ నైజాన్ని వదులుకోలేకపోతున్నారు. ఏదో ఒకటి చేసి అమరావతి నిర్మాణాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. చావు దెబ్బతిన్నా బుద్ధి రాలేదంటే ఇదేనేమో. అయినా సరే అలాంటి వారిని వెతికి పట్టుకొని చట్టం ముందు నిలబెట్టడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుందా లేదా చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.